మదర్ తెరీసా జీవిత చరిత్ర. మదర్ తెరీసా 26 ఆగస్ట్ 1910లో మెసిడోనియాలో స్కోప్జే అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు నికోలా, తల్లి పేరు డ్రానాఫ్. పాపకు ఆగ్నెస్ అనే పేరు పెడదామనుకుంటున్నాను. ఆగ్నెస్ చాలా అద్భుతంగా ఉంది. ఆమె కుటుంబ సభ్యులు పేద ప్రజలకి ఆహారాన్ని, ధనాన్ని పంచిపెట్టారు. ఆగ్నెస్కు సరిగ్గా 9 ఏళ్ల వయసులో ఆమె తండ్రి అనారోగ్యానికి గురై మరణించాడు. ఆ కుటుంబం యొక్క బాధ్యత అంతా ఆగ్నెస్ యొక్క తల్లి భుజాలపైనే పడింది. అన్ని కష్టాలలో కూడా ఆగ్నెస్ తల్లి పిల్లలకు మంచి చదువు చెప్పించాలనుకుంది. తన 3 పిల్లల్ని ఆధ్యాత్మిక బోధల కోసం సేక్రెడ్ హార్ట్ చర్చ్లో జాయిన్ చేసింది. ఆగ్నెస్ చిన్న వయసులోనే మతపరమైన విషయాలలో చాలా ఆసక్తిని కనబరిచేది. ఫారిన్ మిషన్స్ చేపట్టే స్కూల్ సొసైటీలో సభ్యురాలిగా ఆమె చేరింది. ఈ మిషన్లోని సభ్యులు వివిధ దేశాలకు వెళ్లి వాళ్ళ యొక్క మత ప్రచారాన్ని చేస్తుండేవారు. 12 ఏళ్ల వయసులో ఆగ్నెస్ పేద ప్రజల కోసం ఏమైనా చెయ్యాలి అని ఆరాటపడుతూ ఉండేది. ఆగ్నెస్ ఒకరోజు చర్చ్ ఫాదర్తో ఇలా సంభాషణ జరిపింది. హలో ఆగ్నెస్. హలో ఫాదర్, ఎలా ఉన్నారు? కొంతకాలంగా మీరు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళారు? నేను కలకత్తా వెళ్ళానమ్మా. ఆ ప్రదేశం ఎక్కడుంది ఫాదర్? అది ఇండియాలో ఉంది. అది ఒక అద్భుతమైన ప్రాంతం ఫాదర్. నేను కూడా పేద ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. అలాగే ఆగ్నెస్, ఇది చాలా గొప్ప ఆలోచన. 17 ఏళ్ల వయసులో ఆగ్నెస్ ఒక నన్గా మారడానికి నిశ్చయించుకున్నారు. అమ్మా, నేను నీకో విషయం చెప్పాలి. ఏమిటి తల్లి? నేను నన్ అవ్వాలనుకుంటున్నాను. ఆగ్నెస్, నీ చేతిని భగవంతుని చేతిలో ఉంచి ఆయన చూపిన మార్గంలోనే నువ్వు నడవగలగాలి. అలాగేనమ్మా, తప్పకుండా. 18 ఏళ్ల వయసులో ఆగ్నెస్ ఇంటిని వదిలి ఐరిష్ నన్స్ ఉండే ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు. దాని పేరు ద సిస్టర్స్ ఆఫ్ లొరెట్టో. అది కలకత్తాలో ఒక మిషన్ను నిర్వహించేది. అందుకోసం ఆమె డబ్లిన్, ఐర్లాండ్ ఇంకా డార్జిలింగ్లో శిక్షణ పొందారు. 1928లో ఆమె తన మొట్టమొదటి రిలీజియస్ వోవ్స్ని తీసుకున్నారు. 1931లో ఆమె పేరును తెరీసాగా మార్చుకున్నారు. మొట్టమొదటిగా ఆమె బెంగాల్లోని ఒక హాస్పిటల్లో పనిచేశారు. ఆ తరువాత ఆగ్నెస్ కలకత్తాలోని సెయింట్ మేరీస్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యారు. ఆమె తన ఆహారాన్ని పేద పిల్లలతో పంచుకునేవారు. పిల్లలు, మీరందరూ నా ప్లేట్లో ఆహారాన్ని తీసుకోవచ్చు. ఆమె పిల్లలను ఎంతగానో ఇష్టపడేవారు. ఒకరోజు ఆమె ట్రైన్లో డార్జిలింగ్కు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ ప్రయాణంలో ఆమెకి తన జీవిత లక్ష్యం బోధపడింది. ఆ దిశగా అడుగులు వేస్తూ ఆమె తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. నేను నా జీవితాన్ని పూర్తిగా పేద ప్రజల సేవకు అంకితం చేయాలనుకుంటున్నాను. మీరనుకుంటున్నది చాలా మంచిది. తెరీసా హెల్త్ కేర్లో శిక్షణ పొంది కలకత్తాలోని స్లమ్ ఏరియాల్లో ప్రజలకు సేవ చేయడం ప్రారంభించారు. ఆమె పేద ప్రజలకు ఉచితంగా వైద్య సహాయాన్ని అందించేవారు. ప్రజలందరూ ఆమె యొక్క సేవాభావానికి, అంకిత భావానికి ఎంతగానో ఇంప్రెస్ అయ్యేవారు. ఆమెకు చాలామంది ధనం రూపంలో, ఆహారం రూపంలో, మందుల రూపంలో డొనేషన్లు ఇస్తూ ఉండేవారు. 1949 ఫిబ్రవరిలో మదర్ తెరీసా యొక్క పూర్వపు విద్యార్థి అయిన సుభాషిణి అనే బెంగాలీ అమ్మాయి ఆమెను కలవడానికి వచ్చింది. ఆమె చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చింది. హలో సిస్టర్, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను సుభాషిణి. నిన్ను చూసి చాలా కాలమైంది. ఏమిటి సంగతి? సిస్టర్, నేను కూడా మీతో కలిసి పేద ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. నన్ను మీ మినిస్ట్రీలో జాయిన్ చేసుకోండి అని అడిగింది. ఇది చాలా గొప్ప విషయం, కానీ అందుకు మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారా అని తెరీసా అడిగింది. ఒప్పుకున్నారు సిస్టర్, నేను వాళ్ళను ఒప్పించాను. అయితే నువ్వు తప్పకుండా మాతో జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు తెరీసా యొక్క మినిస్ట్రీలో దాదాపు 10 మంది సభ్యులు జాయిన్ అయ్యారు.
వీళ్ళందరిది ఒకటే లక్ష్యం. అదేమిటంటే పేద ప్రజలకు నిస్వార్థంగా సేవను అందించడం. వీరందరికీ ఎటువంటి జీతము ఉండేది కాదు. వాళ్లకున్న వ్యక్తిగత ఆస్తి కేవలం 2 జతల బట్టలు, కొన్ని వ్యక్తిగత వస్తువులు, ఒక ప్రార్థనా పుస్తకం. ఈ సభ్యులందరూ చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు. వాళ్ళందరూ ఉదయాన్నే లెగిసి ప్రార్థనలు చేయటం, ఆ తరువాత కేవలం కొన్ని చపాతీలు, టీలతో కూడిన బ్రేక్ఫాస్ట్ని తీసుకోవడం. ఇది పూర్తయిన తర్వాత పేద ప్రజలు ఉండే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ అవసరాలను తీర్చడం. ఇప్పుడు సిస్టర్ తెరీసాని అందరూ మదర్ తెరీసాగా పిలవడం ప్రారంభించారు. వాళ్ళ యొక్క బృందం పేరు ఇప్పుడు మిషనరీస్ ఆఫ్ చారిటీ. సభ్యులందరూ కూడా పేదరికము, నిష్కళంకము, అలాగే వినయము అనే 3 వాగ్దానాలను తీసుకునేవారు. దానితో పాటు 4వ వాగ్దానంగా పేద ప్రజలకు ఉచిత సేవను అందించడంగా వాళ్ళు స్వీకరించారు. ఇలా ఏర్పడ్డ మిషనరీస్ ఆఫ్ చారిటీ అతి తక్కువ కాలంలోనే చాలా పబ్లిసిటీ పొందింది. ఆ సంస్థకు వచ్చే డొనేషన్లను, ఆదాయాన్ని పేద ప్రజల అవసరాలు తీర్చడానికి మదర్ ఉపయోగించేవారు. 1957లో మదర్ తెరీసా బృందం కుష్ఠరోగులకు సేవలందించడం ప్రారంభించింది. కుష్ఠరోగం అప్పట్లో ఒక భయంకరమైన అంటువ్యాధి. అలాగే వాళ్ల సేవా కార్యక్రమాలు విద్యారంగంలో కూడా వ్యాప్తి చెందాయి. ఒకానొక సమయంలో కలకత్తాలో 9 ఎలిమెంటరీ స్కూల్స్ను నడిపేవారు. అలాగే ఈ మిషనరీ వారు అనాథల కోసం, శరణార్థుల కోసం ఒక హోమ్ని కూడా తెరిచారు. అతి కొద్ది కాలంలోనే ఈ మిషనరీ భారతదేశంలో 22 ప్రాంతాల్లోకి వ్యాప్తి చెందింది. మదర్ తెరీసా కొత్త ఫౌండేషన్లను ప్రారంభించడం కోసం ఇతర దేశాలైన శ్రీలంక, ఆస్ట్రేలియా, టాంజానియా, వెనుజులా, ఇంకా ఇటలీ మొదలైన దేశాలకు కూడా వెళ్లారు. 1979లో మదర్ తెరీసాకు నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది. ఆ తరువాత మిషనరీస్ ఆఫ్ చారిటీ 21 దేశాలలో 61 కొత్త హౌస్లను ప్రారంభించింది. ఆ సందర్భంగా మదర్ తెరీసా స్పీచ్ ఈ విధంగా సాగింది: నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించడానికి ఆహ్వానించాలనుకుంటున్నాను. దేవుని యొక్క ప్రేమ పొందడానికి ఇది సరిపోదు. దేవుని యొక్క ప్రేమ పొందడానికి మనం పేద ప్రజలను ప్రేమించవలసి ఉంది. ఒకరోజు మదర్ తెరీసాకు పోప్ జాన్ పాల్ II నుంచి ఆహ్వానం వచ్చింది. ఆమె మనసు ఆనందంతో ఉప్పొంగింది. ఎందుకంటే ఆమె ఎప్పటి నుండో పోప్ను కలవాలనుకుంటున్నారు. మదర్ తెరీసా, మీరిప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారారు. అవును, ప్రజలంతా నా పనిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. కానీ నేను కేవలం నా బాధ్యతను నిర్వర్తిస్తున్నానంతే. నీలాంటి సేవాభావం కల వ్యక్తులు మరింతమంది వస్తే ఈ ప్రపంచం మరింత సుందరంగా మారుతుందని నేను అనుకుంటున్నాను. మీ యొక్క గొప్ప మాటలకు ధన్యవాదాలు. మదర్ తెరీసా సెప్టెంబర్ 5, 1997న ఈ లోకాన్ని విడిచిపెట్టారు. భారత ప్రభుత్వ లాంఛనాలతో ఆమె యొక్క అంత్యక్రియలు నిర్వహించింది. మదర్ తెరీసా ఆమె చనిపోయే నాటికి మిషనరీస్ ఆఫ్ చారిటీలో సుమారు 4000 సిస్టర్సు, ఇంకా 300 బ్రదర్హుడ్ సభ్యులు ఉన్నారు. ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ 610 మిషన్లతో 123 దేశాలలో పనిచేస్తూ ఉంది. మదర్ తెరీసా చూపిన సేవా మార్గం ఆ తరువాత జనరేషన్స్లో వచ్చే మిషనరీల మీద, యావత్ ప్రపంచం మీద గొప్ప ప్రభావాన్ని చూపింది. The life story of Mother Teresa. Mother Teresa was born on 26th August 1910 in a small town called Skopje, Macedonia. Her father's name was Nicola and her mother's name was Drana. We are going to call you Agnes. Agnes, what a wonderful name. Her family helped people by giving them food and clothes. Agnes was just 9 years old when her father got sick and died. The responsibility of the entire family was now on her mother's shoulders. In spite of all the difficulties, her mother ensured that her children attended a good school. All the 3 children
also attended the religious instruction at the Sacred Heart Church. At a very small age, she showed religious interests as a member of a school society that focused on foreign missions, groups that traveled to foreign countries to spread their religious beliefs. By the age of 12, she felt she had a calling to help the poor. Hello, Agnes. Hello, Father. How are you? I have not seen you for a long time. Where were you? I had been to Calcutta, dear. Where is this place, Father? It is in India. It's a beautiful place. Father, I want to help the poor and the needy. Sure, Agnes, that is a great thought. At the age of 17, Agnes decided to become a nun. Mother, I have to tell you something. What is it, dear? I want to become a nun. Agnes, you must put your hand in God's hand and walk all the way with Him. Thank you so much, Mother. When she was 18, Agnes left home to join a community of Irish nuns, the Sisters of Loreto, who had a mission in Calcutta, India. She received training in Dublin, Ireland, and in Darjeeling, taking her first religious vows in 1928. She took the name Teresa in the year 1931, and at the same time she took her vows. She initially worked at a hospital in Bengal. She then joined the St. Mary's High School in Calcutta as a teacher. She used to share her food with the poor children. Here, children, you can have food from my plate. She was loved by all the children. One day, while traveling to Darjeeling by train, Teresa found her real calling. She heard the call that transformed her life. I want to spend my entire life helping the poor and the needy. As you wish, Teresa. Teresa took training in healthcare and started her work by treating the people in the slums of Calcutta. She started giving free medical treatments to the poor. People were impressed by her work and they started helping her by giving donations in form of medicines, food, and even money. In February 1949, a former student of Sister Teresa named Subhashini, a Bengali girl from a rich family, came to meet her. Hello, sister. How are you? Oh, Subhashini, it's you. It has been such a long time. Sister, I always wanted to help the poor and the needy. Will you please allow me to join your ministry? That's great. But are your parents okay with it? Yes, sister. I have convinced them. Then it's fine. You can join us. In the same way, one by one, many joined the ministry of Teresa. By the end of the year, Teresa's ministry had 10 members. All of them had the same motive, to serve the poor and the needy. None of them received any payments for their services, and their sole personal wealth was 2 saris, some personal belongings, and a prayer book. The disciples followed a very simple and disciplined way of life. They used to get up early for prayer and mass. Their breakfast was also very simple, chapati and tea. Every day they visited the slums and helped the needy. Sister Teresa was now called Mother Teresa by everyone, and her group was known as Missionaries of Charity. Members took the traditional vows of poverty,
chastity, and obedience. They also added a fourth vow to give free service to the poor. The missionaries of charity received considerable publicity, and Mother Teresa used it for the benefit of the people. In 1957, they began to work with lepers, those suffering from leprosy, a terrible infectious disease, and slowly expanded their educational work, at one point running 9 elementary schools in Calcutta. They also opened a home for orphans and abandoned children. Before long, they had a presence in more than 22 Indian cities. Mother Teresa also visited other countries such as Sri Lanka, Australia, Tanzania, Venezuela, and Italy to begin new foundations. In 1979, Mother Teresa was awarded the Nobel Peace Prize. By then, the missionaries of charity had opened 61 new houses in 21 countries around the world. I would like to invite all of you to pray. It is not enough to love God. You also have to love the people and help the needy. One day, Mother Teresa was invited to meet the Pope, John Paul II. She was filled with joy on hearing this, as she always wanted to meet the Pope from a very long time. Mother Teresa, you have become a very important public figure. Yes, people appreciate my work, but I am only doing my work. I wish many people think and work like you. This world will become a much better place. Thank you for the kind words. Mother Teresa left us on 5th September 1997. She was granted a state funeral by the Indian government as a gratitude for her services to the poor. At the time of her death, Mother Teresa's missionaries of charity had over 4,000 sisters and an associated brotherhood of around 300 members, operating 610 missions in 123 countries. Mother Teresa's life has a lasting impact on the next generation of missionaries as well as on the entire world.